ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల పుణ్యక్షేత్రంలో వైభవపేతంగా పల్లవోత్సవం. కర్ణాటక సత్రాల వద్ద దేవేరి సమేత మలయప్ప స్వామివారికి ఆస్థానం. ఆనందగిరిలో ఆగస్టు 4 నుండి సుబ్రహ్మణ్య స్వామి ఆడికృత్తిక ఉత్సవాలు. గోడపత్రిక కరపత్రాలను ఆవిష్కరించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శాస్త్రోక్తంగా ధ్వజారోహణం, యాళివాహన సేవలో స్వామివారి దర్శనం. అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమానికి భక్తుల విశేష స్పందన. పేరూరు బండ వకుళమాత ఆలయ ప్రాంగణంలో టీటీడీ విశేష కార్యక్రమం. తిరుపతి అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర వేడుకలు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి ఆస్థానం. తిరుమల పుణ్యక్షేత్రంలో బుధవారం పల్లవోత్సవం వైభవంగా జరిగింది. మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఏటా తిరుమలలో పల్లవోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. శ్రీవారి పరమ భక్తుడైన మైసూరు మహారాజు స్వామివారిపై అచంచలమైన భక్తిభావంతో భూరి విరాళాలు అందించారు. అలాగే బ్రహ్మోత్సవాలలో శ్రీవారికి ఉపయోగించే గరుడ, గజ, ముత్యపు పందిరి, సర్వభూపాల, అశ్వ, సూర్య, చంద్రప్రభ వాహనాలను విరాళంగా అందజేశారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం నిర్వహించే శ్రీవారి పల్లకి ఉత్సవంలో ఉపయోగించే పల్లకీని ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో అద్భుతమైన కళాకృతులతో తయారు చేయించి అందించారు. శ్రీవారిపై మైసూరు మహారాజు భక్తి ప్రపత్తులకు చిహ్నంగా పల్లవోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచెబు చేశారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస
పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుపతి జిల్లా పాకాల మండలం ఊట్లవారిపల్లె ఆనందగిరిలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానంలో జరిగే ఆడి కృత్తిక ఉత్సవాల గోడపత్రిక కరపత్రికను బుధవారం సాయంత్రం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి వెంకటమణి ప్రసాద్ ఆవిష్కరించారు. ఆగస్టు 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు 2వ తిరుత్తనిగా ప్రసిద్ధి చెందిన ఆనందగిరి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఆడి కృత్తిక ఉత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ క్రమంలో ఆలయ చైర్మన్ సోంపల్లి చంద్రశేఖర్ నాయుడు, ఈవో యువరాణి తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలోని సుప్రసిద్ధ దివ్యక్షేత్రం శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు బుధవారం సాయం సంధ్య వేళలో స్వామివారికి ఊంజల్ సేవ, యాళివాహన సేవలను ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా నందలూరులోని టీటీడీ అనుబంధ శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయం 11వ శతాబ్దంలో చోళ మహారాజు కులోత్తుంగ చోళుడు ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తరువాత చోళ, కాకతీయ, విజయనగర రాజుల కాలంలో, ముఖ్యంగా విజయనగర రాజుల ఆధ్వర్యంలో 17వ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణం జరిగింది. అనంతరం మట్టిరాజుల కాలంలో శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయం బహుళ జనాదరణ పొందింది. కాకతీయ రాజులలో ఒక్కరైన ప్రతాపరుద్రుడు ఆలయ రాజగోపురంను నిర్మాణం చేసినట్టు శాసనాలు తెలియజేస్తున్నాయి. శ్రీవారి పరమ భక్తుడైన అన్నమాచార్యుల వారు శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిపై పలు శృంగార కీర్తనలు రచించారు. ఇంతటి విశిష్టమైన నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను కనుల పండుగ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ధ్వజస్తంభ మండపంలో తిరుచిపై ఆశీనులను గావించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ధ్వజస్తంభానికి ఆగమ కైంకర్యాలతో అభిషేకోత్సవాన్ని దివ్యంగా పూర్తి చేశారు. ఆపై గరుడ ధ్వజపటానికి పూజాధికాలను పూర్తి చేసి సుముహూర్త సమయంలో వేద మంత్రోచ్చరణ యుక్తంగా ధ్వజారోహణం నిర్వహించి 3,000,000 దేవతలను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. భక్తులు శ్రీ సౌమ్యనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం బుధవారం సాయంత్రం శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఊంజల్ సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారికి అర్చకులు పసిడి కాంతుల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊయలలో వేంచెపు చేశారు. భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మేళ తాళాల నడుమ స్వామి అమ్మవార్ల ఊంజల్ సేవ వేడుకగా సాగింది. ఇక బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన బుధవారం రాత్రి యాళివాహన సేవను నిర్వహించారు. సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారిని అర్చకులు యాళివాహనంపై కొలువు తెచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై బాజా భజంత్రీలు, భక్తుల భగవన్నామ స్మరణల నడుమ
ఆలయ మాడవీధుల్లో శ్రీ సౌమ్యనాథ స్వామివారు ఉభయ దేవేరులతో కూడి యాళి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై కొలువైన శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అక్షర గోవిందం అన్నప్రాసనకు భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్థానికులతో పాటు తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుండటం విశేషం. సనాతన ధర్మ వ్యాప్తికి, శ్రీవారి తత్వాన్ని, వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి, ఆచార వ్యవహారాలను సమాజంలో అనుసరణీయం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం టీటీడీ దశాబ్దాలుగా పలు ప్రాజెక్టులు నిర్వహిస్తూ హైందవ ధర్మ వ్యాప్తికి విశేషంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 2026వ సంవత్సరం జూలై 3వ తేదీ శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత నెలవైన పేరూరు బండ ప్రాంతంలో అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ప్రతిరోజు ఉదయం 8:30 చిన్నారుల తల్లిదండ్రులు వారి ఆధార్ కార్డులను చూపించి పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. చిన్నారులకు ఆధార్ కార్డు లేని ఎడల జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ప్రతిరోజు అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారు. శుక్రవారం ఉదయం 9:30, శనివారం ఉదయం 10:30 ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మంగళవారం మాత్రం అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులు వారి తల్లిదండ్రులు సంప్రదాయ దుస్తులలోనే ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అక్షరాభ్యాసంలో పాల్గొనే చిన్నారులు 3 నుండి 5 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారై ఉండాలి. అన్నప్రాసన కార్యక్రమంలో 6 మాసాలలోపు చిన్నారులు పాల్గొనే అవకాశం ఉంది. ప్రతిరోజు అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమాన్ని 2 విడతలుగా నిర్వహిస్తుండగా ఒక్కో విడతలో అక్షర గోవిందంకు 20 మంది, అన్నప్రాసనకు 25 మంది పాల్గొనవచ్చు. ఈ నేపథ్యంలో బుధవారం వకుళమాత ఆలయ ప్రాంగణంలోని అక్షర గోవిందం అన్నప్రాసన మండపంలో ముందుగా అర్చకులు ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను, శ్రీ వకుళమాత ఉత్సవమూర్తిని వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు అక్షర గోవిందం కిట్లను స్వామి అమ్మవార్ల పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. అక్షర గోవిందం కిట్లలో పలక, బలపం, పెద్దపాల శిక్ష, గోవింద నామాలు, శ్రీ వెంకటేశ్వర సుప్రభాత పుస్తకం, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, వకుళమాత, సరస్వతీదేవితో కూడిన లామినేషన్ ఫోటో, పసుపు, కుంకుమ, అక్షింతలు, కంకణాలు, కలకండ ఉంటాయి. అనంతరం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజ, విశేష ఆరాధనలు, నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు తరుణ్ కుమార్ స్వామి, దాశరథి స్వాములు పురాణాల ప్రకారం అక్షర గోవిందం అన్నప్రాసన విశిష్టతలను వివరించారు. అర్చకులు అక్షరాభ్యాసం కిట్లను ఉచితంగా అందజేసి చిన్నారులకు సరస్వతీదేవి అనుగ్రహం కలగాలని సంకల్పం చేయించారు. చిన్నారులకు అర్చకులు అక్షరాభ్యాసం చేయించి కంకణ ధారణ చేసి ఆశీర్వచనం అందజేశారు.
ఇక అన్నప్రాసన కోసం విచ్చేసిన తల్లిదండ్రులకు స్వామి అమ్మవార్లకు నివేదించిన ప్రసాదాన్ని అర్చకులు అందజేసి శాస్త్రోక్తంగా అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులందరికీ స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ వకుళమాత దేవాలయ ప్రాంగణంలో అక్షర గోవిందం అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారుల తల్లిదండ్రులు వారి మనోగతాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు వెల్లడించారు. నా పేరు శ్రీరమ్య అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మా బాబుకి 2.5 years. ఇక్కడ అక్షర గోవిందం కార్యక్రమం అనేది కొత్తగా స్టార్ట్ చేశారు. మా బాబుకి ఇక్కడ ఈరోజు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్పగా వైభవంగా జరిగింది. వేద మంత్రాలతో బాజా భజంత్రీలతో చాలా అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం. చాలా సంతోషంగా ఉందండి. మా బాబుకి ఇక్కడ తిరుపతిలో అక్షరాభ్యాసం చేయించడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓం నమో వెంకటేశ. నా పేరు ప్రకాష్ రెడ్డి. నేను కేసముద్రం గ్రామం వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. అదేవిధంగా ఇక్కడ వకుళమాత దేవి టెంపుల్ దగ్గర అక్షరాభ్యాసం అనేది భారీ ఎత్తున ప్రారంభించడం జరిగిందని తెలిసింది. మేము తెలియడం ద్వారా మేము ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేయించాము. చాలా అద్భుతంగా మహిమాన్వితంగా జరిగింది. పురోహితుల మధ్యలో చాలా అద్భుతంగా జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు టీటీడీ వారికి నా తరపున మా కుటుంబ సభ్యుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు ప్రకాష్. మేము పుత్తూరు దగ్గర పల్లెపెట్టు గ్రామం మాది. మేము పాపకి అక్షరాభ్యాసం చేయడానికి వకుళమాత అమ్మవారి టెంపుల్కి వచ్చాము. యాక్చువల్లీ మాకు ఇక్కడ అక్షరాభ్యాసము అన్నప్రసాదం చేస్తాను. రీసెంట్గా మేము సోషల్ మీడియాలో చూసాము, ప్లస్ టీటీడీ వెబ్సైట్లో చూసి మేము మా పాపకి ఇక్కడే చేయాలనేసి మేము ఇక్కడికి వచ్చాము. ప్లస్ ఏమంటే బయట చేయాలంటే మనకి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇక్కడ ఏమంటే టీటీడీ దేవస్థానం వాళ్ళు మొత్తం అక్షరాభ్యాసం కానీ అన్నప్రసాదం కానీ మొత్తం ఫ్రీగా చేయిస్తున్నారు. అందరూ ఇక్కడికి వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు వచ్చేసి రాము. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. తిరుమలకి దర్శనానికి వచ్చాను. ఇక్కడ ఏమైందంటే నేను మొబైల్లో చూశాను, ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ టెంపుల్ గురించి పెట్టారు. ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను మా బాబుకి అక్షరాభ్యాసం చేయించుకున్నాను. నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది. అయ్యగారు వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అంత కార్యక్రమం చాలా బాగా అనిపించింది. ఓం నమో వెంకటేశాయ. మేము ఇక్కడ తిరుపతికి దర్శనంకి వచ్చాము. యూట్యూబ్లో చూసాము. ఆ వకుళాదేవి దగ్గర అక్షరాభ్యాసము అన్నప్రసన్న అంతా ఫ్రీగా చేస్తున్నారు. ఏది ఖర్చుతో పని లేదు కాబట్టి మేము కూడా చూసాము. మా బాబుకి చేయించాము అక్షరాభ్యాసము. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి చేయించుకోవాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇక్కడ డబ్బులు లేదు, ₹1 మనం పెట్టాల్సిన అవసరం లేదు. అంతా దేవస్థానం వారే చూయించుకుంటున్నారు కాబట్టి మనం ఇక్కడ వచ్చి చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా వచ్చి చేయించుకోవాలి. మీ పిల్లలకి ఏదో ఆ దేవుని అనుగ్రహం కలుగుతుందని మా కోరిక. నా పేరు కళ్యాణి అండి. మేము వైజాగ్ నుంచి వచ్చాం. ఇక్కడ వకుళదేవి గుడిలో అక్షరాభ్యాసం చేస్తున్నారని తెలుసుకొని వచ్చాము ఇక్కడికి. మా బాబుకి ఇక్కడ అక్షరాభ్యాసం చేసాం. అక్షర గోవిందం కిట్ ఇచ్చారు, అన్నప్రాసన చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. బయటికి ఇంకెక్కడైనా చేస్తే డబ్బులు తీసుకుంటారు, ఇక్కడ ఉచితంగా ఇది అక్షర గోవిందం కిట్ ఇచ్చారు. చాలా మంచిగా అనిపించింది. ఓం నమో వెంకటేశాయ. మేము కర్నూలు నుంచి వస్తున్నామండి. టీటీడీ వారు కొత్తగా ఏర్పాటు చేసిన అక్షర గోవిందం కార్యక్రమము గురించి తెలిసి మా పాపకు అక్షరాభ్యాసం చేయిద్దామని చెప్పేసి ఈ వకుళమాత దేవి గుడి దగ్గరికి వచ్చాము. టీటీడీ వారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి. అన్నీ ఉచితంగా పిల్లలకు అక్షరాభ్యాసము అన్నప్రాసన రెండూ కూడా ఉచితంగా చేస్తున్నారు. ఉచిత కిట్లు, తర్వాత బుక్స్, పలక, బలపం అయ్యవాళ్ళు కూడా చాలా మంచిగా చేపించి కార్యక్రమాన్ని చాలా మంచిగా చేపిస్తున్నారు. చాలా సంతోషంగా అనిపించిందండి. ఓం నమో వెంకటేష్. ఓం నమో వెంకటేశాయ. మేము కర్నూలు నుండి వస్తున్నాం. మా వారి పేరు వెంకటేష్, నా పేరు వనితాదేవి, మా అమ్మాయి పేరు ఈషాధృతి.
మాకు అక్షర గోవిందం అనే కార్యక్రమం ఈ టీటీడీ వాళ్ళు చేసింది చాలా మంచిగా అనిపించింది. అంతేకాకుండా చాలా చిన్న పిల్లలకి అన్నప్రసాదం కూడా పెట్టడం చాలా మంచి కార్యక్రమం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వకులమాత దేవి దగ్గర వచ్చి చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అది కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఇది అందరూ వచ్చి మంచిగా చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సో నా పేరు లలిత, మా హస్బెండ్ పేరు శివకుమార్, మా సన్ పేరు వచ్చేసి మాధవకృష్ణ. మేము తిరుపతిలోని జీవకోణ నుంచి వచ్చాము. ఫస్ట్ ఈ విషయం తెలియంగానే అక్షరాభ్యాసం చేస్తున్నారు వకులమాత టెంపుల్ అనగానే చాలా హ్యాపీ అనిపించింది. సో ప్రతి ఒక్కరు తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగా చేస్తున్నారు. సో ప్రతిదీ కూడా ఉచితంగానే చేస్తున్నారు. ఎక్కడ డబ్బులు తీసుకునేది అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు చూసి ఎక్కడైనా కూడా డబ్బులు అనేది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బట్ ఇక్కడ టెంపుల్లో ఉచితంగా చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతిలోని అహోబిల మఠంలో స్వాతి నక్షత్ర వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారు ఆస్థానం అందుకున్నారు. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోవిందరాజ స్వామివారి ఊరేగింపుగా సమీపంలోని అహోబిల మఠానికి చేరుకున్నారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష అర్చనలు జరిపి ఆస్థానం నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి సమీపంలోని నారాయణవనం సమీపంలో ఉన్న సింగిరికోన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో సుదర్శన నృసింహ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రకృతి ఒడిలో ఆహ్లాదభరితంగా కొలువుదీరిన ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి ఆలయంలోని యాగశాలలో వేంచేపు చేశారు. కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజ, విశ్వక్సేన ఆరాధన జరిపారు. ఆపై సుదర్శన నారసింహ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భూనీలా సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఉత్సవమూర్తులకు, అలాగే గర్భాలయంలో మూలమూర్తులకు నివేదన, మంగళహారతులు సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి ప్రసాదాలు స్వీకరించారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కొలువైన పురాతన శ్రీ జగన్నాథ స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగింది. గుండిచా మందిరంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో పూరి జగన్నాథుని ఆలయంలో జరిగే సంప్రదాయంలో పూజాధికాలను నిర్వహిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా అర్చకులు సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వారికి పుష్పమాలలు, తులసి హారాలతో దివ్యంగా అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా దీపారాధన, నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. జగజ్జనని శ్రీ భద్రకాళి అమ్మవారు ఉగ్రప్రభ క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఓరుగల్లు వాసుల కల్పతరువుగా అనుగ్రహిస్తున్న వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజున అర్చకులు తొలుత అమ్మలగన్న అమ్మ మూలమూర్తికి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై ఉత్సవమూర్తిని ఉగ్రప్రభ అలంకరణలో కొలువుదీర్చి ప్రత్యేక పూజాధికాలతో అర్చనలు, హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగోలను గ్రామంలో అమ్మవార్లకు జలాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సుభిక్షంగా పండాలని కోరుతూ నిర్వహించిన జలాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. మహిళలు సమీపంలోని గోదావరి నదిలో పవిత్ర జలాలను సేకరించి పసుపు, కుంకుమ, పుష్పాలు, వేపాకులను జలాలలో వేసి ఊరేగింపుగా గురజాడ కళావేదిక వద్ద ఉన్న గంగానమ్మ తల్లి, సింగవరం విజయదుర్గాదేవి హైస్కూల్ రోడ్డులోని శ్రీ గంగాదేవి అమ్మవార్లకు జలాభిషేకం నిర్వహించి తరించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలో కొలువైన శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో శాకంబరి పూజలను నయన మనోహరంగా నిర్వహించారు. ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ప్రాతకాల నిత్యారాధనలు నిర్వహించారు. తరువాత 18 రకాల కూరగాయలతో నిమిషాంబ అమ్మవారికి అలంకరణ చేసి నివేదన, హారతులు అందజేశారు. శాఖల్లో నిమిషాంబ అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని వీసా బాలాజీ వెంకటేశ్వర దేవాలయంలో వరుణ జపం వేడుకగా జరిగింది. వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ చిలుకూరు బాలాజీ దేవాలయంలో స్వామివారికి క్షేత్రపాలకుడైన శ్రీ గరుత్మంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని గండిపేట చెరువులో అర్చకులు, పండితులు 108 పర్యాయాలు వరుణ జపం నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో జగన్నాథుని రథయాత్ర కనుల పండుగ నిర్వహించారు. గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం వద్ద ముచ్చటగా ఏర్పాటు చేసిన రథంపై సుభద్ర, బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారిని సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం జగన్నాథ రథయాత్ర వేడుకగా సాగింది. జై జగన్నాథ నామస్మరణలతో భక్తులు రథాన్ని లాగుతూ పరవశులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.